ఎం న్యూస్ కి స్వాగతం. విద్యాబోధనలో 25 సంవత్సరాల అనుభవం ఉన్నవారు తమ విద్యార్థులకు ఆధునిక రీతిలో విద్యతో పాటు పెద్దల పట్ల ఆప్యాయత పెరిగేలా సెల్ ఫోన్ల మాయలో పడుతున్న చిన్నారులకు గత 50 సంవత్సరాల క్రితం చిన్నారులు వారి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలతో కలిసి ఆడుకునే ఆటలను, అప్పటి ఆట వస్తువులు, అలాగే తినుబండారాలు, అప్పటి జీవన శైలిలో ప్రజలు వాడుకునే వస్తువులను మండపేట పట్టణానికి చెందిన ఆశ్రమ్ స్కూల్ నిర్వాహకులు అవినాష్ ఆధ్వర్యంలో 1970 నాటి జ్ఞాపకాలను కళ్లకు కట్టే విధంగా తమ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన గోయింగ్ బ్యాక్ ఇన్ లైఫ్ ఈజ్ ఫన్ కార్యక్రమం తమ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకుంది. మండపేట పట్టణంలో ఆశ్రమ్ స్కూల్ నిర్వాహకులు అవినాష్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఇప్పటి చిన్నాలు సెల్ ఫోన్లకు బానిసలై పెద్దవారితో అనుబంధం, ఆప్యాయతలు దూరమవుతున్న ఈ కాలంలో తమ స్కూల్ విద్యార్థులకు గత 50 సంవత్సరాల క్రితం అప్పటి తరం వారి జీవన విధానం కళ్లకు కట్టినట్లు చూపించేలా గోయింగ్ బ్యాక్ ఇన్ లైఫ్ ఈజ్ ఫన్ అనే వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు. అప్పటి క్రీడలైన గూటిబిల్ల, కళగంతులు, మట్టి బొమ్మలు, పులిమేక, అష్టాచమ్మ, తొక్కిడిబిళ్ళ, ఏడు పెంకులాట, అంత్యాక్షరి, సైకిల్ రేస్ వంటి క్రీడలను విద్యార్థులు అమ్మమ్మలు, నానమ్మలు, తాతలతో కలిసి ఆడించారు. అలాగే అప్పుడు వాడుకలో ఉన్న నాణాలు, రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలను, అలాగే టార్చ్ లైట్, టేప్ రికార్డ్, సీడీలు, అప్పటి ఫోటో కెమెరాలను ఎగ్జిబిషన్ గా పెట్టి చిన్నాలకు అవి ఆ రోజుల్లో పనిచేసిన విధానం, అప్పటి వాటి విలువను క్షుణ్ణంగా వివరించారు. అలాగే ఆ రోజుల్లో ఎక్కువగా తినే తినుబండారాలను ప్రదర్శించి విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఆశ్రమ్ స్కూల్ నిర్వాహకులు అవినాష్ ఎం న్యూస్ తో మాట్లాడుతూ తమ విద్యార్థులకు ఆధునిక నైపుణ్యంతో కూడిన విద్యాబోధనతో పాటు కుటుంబ సభ్యుల అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో కలిసి ఉంటే కలిగే అనుభూతిని, ఇప్పటి ఆటల వల్ల కలిగే మానసిక ఆరోగ్యం తమ విద్యార్థులకు అర్థమయ్యేలా చేసేందుకే విద్యార్థులతో కలిసి వారి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలతో కలిసి ఇటువంటి వినూత్న కార్యక్రమం చేపట్టామన్నారు. అలాగే తమ విద్యార్థులకు భారతదేశ సంప్రదాయాలు, పండుగలు, వాటి విశిష్టతను తెలిపేందుకు తాము ప్రయత్నం చేస్తామన్నారు. ఒత్తిడి లేని విద్యతో పాటు విద్యార్థులు మానసిక ఉల్లాసం కలిగేందుకు, పెద్దవారితో వారికి అనుబంధం పెరిగేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. Our GPM celebrations went really very well. So we the management of Ashram and the staff are very fortunate enough to see both the generations in a same classroom, on a same bench. So it is very difficult task to bring both the generations to a single platform. So మనం చెప్పాల్సింది ఏమనుకుంటున్నాం అంటే ఈ ప్రోగ్రామ్ లైక్ ఒక గేమ్ షో లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాదు. సో మెయిన్ ప్రెసెంట్ ఉన్న జనరేషన్కి, ఎస్పెషల్లీ టు ద స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ స్కూల్స్, సో వాళ్ళందరూ మెయిన్ మొబైల్స్తో ఎక్కువ హ్యాబిటేట్ అయిపోయి ఎక్కువ ట్యాబ్స్తో వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా సో దే యూస్ టు బి అ జనరేషన్ వితౌట్ యూజింగ్ మొబైల్స్ అండ్ ట్యాబ్స్. సో వాళ్ళ రోజులు చాలా ఆనందంగా గడిచి సో ఎనీ కాన్సెప్ట్ మన బుర్రకి మనం పదును పెట్టడం మానేసి అట్ ద సేమ్ టైం ఏమైనా కావాలంటే జస్ట్ గూగుల్లో చేయడం లేకపోతే యూట్యూబ్లో చేయడం చూస్తున్నాం. సో అప్పట్లో ఏంటంటే కంప్లీట్గా క్రియేటివిటీ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువ డెవలప్ అవ్వడానికి కారణం ఏంటంటే ఎలాంటి మ్యాటర్ కావాల్సిన లేకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు బుక్స్లో చూడడం లేకపోతే వాళ్ళు బుర్రలు వాడడం చేసేవారు. సో ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ క్రియేటివ్ లెవెల్స్ ఎందుకు తగ్గిపోతున్నాయంటే బికాస్ ఆఫ్ ద మొబైల్ ఎక్స్పోజర్. సో ఇదంతా దూరం చేసి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కావాలని ఒక్కసారి దగ్గర చేసి ఆ పాత ఆటలు అండ్ అట్ ద సేమ్ టైం స్టోరీ టెల్లింగ్స్ ఎలా ఉండి బెడ్ టైమ్ స్టోరీస్ అన్నవి అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇంకా కంప్లీట్ తరో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నాం ఆ జనరేషన్ గురించి. సో దానివల్ల మనం వింటేజ్ కలెక్షన్ అనే ఎగ్జిబిషన్ మనం పెట్టడం జరిగింది. సో దాంట్లో ఫోటోగ్రాఫ్స్ కానీ, దాంట్లో మట్టి బొమ్మలు కానీ అండ్ వాట్ ఎవర్ దే యూస్ టు హ్యావ్ ఇన్ అట్ దోస్ టైమ్, సో అది మనం ఇక్కడ ప్రజెంట్ చేయడం కంప్లీట్గా జరిగింది అనమాట. సో దీని ద్వారా ఇప్పుడు తగ్గిపోతున్న ఎఫెక్షన్ గ్రాండ్ పేరెంట్స్కి, గ్రాండ్ చిల్డ్రన్స్కి మ్యాక్సిమం ఎఫెక్షన్ చాలా ఇన్ వెరీ లాస్ట్ స్టేజ్లో ఉంది. సో దాన్ని డెవలప్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. దీంట్లో చాలామంది స్టూడెంట్స్ మేము చేసిన ఆ మట్టి బొమ్మలు, ఆ గేమ్స్ చూసి వాళ్ళు ప్రెజెంట్ ఏదో ట్రెండింగ్ గేమ్స్ లాగా షాక్ అవుతున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దిస్ ఈవెంట్ అట్ అవర్ స్కూల్. సో ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి. అండ్ చాలామంది పేరెంట్స్ మా పిల్లలు మొబైల్ యూజ్ చేస్తున్నారండి, మా పిల్లలు మొబైల్ యూజ్ చేస్తున్నారు అనడం కాదండి. ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఇస్ ద గ్రాండ్ పేరెంట్స్. సో వాళ్ళకి మనం పిల్లల్ని దగ్గర చేస్తే ఆ మట్టి బొమ్మలు చేయడంలోనూ లేకపోతే ఈ పొడుగు కథలు అడగడంలోనూ, అంతాక్షరి ఆడడంలోనూ సో వాళ్ళు మొబైల్ కొంచెం దూరంగా ఉంటారు. అట్ ద సేమ్ టైం నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేసుకుంటారు. సో ఎందుకంటే స్టోరీస్ అనే ప్రతి ఒక్క స్టోరీ మనకి ఏదైతే ఉందో ఆ ప్రతి ఒక్క స్టోరీ మోరల్స్ ఉంటాయండి. ప్రతి దానికి ఒక కథ విన్నాక దాని మోరల్ ఏంటి, సో ఆ నీతి వాక్యాలు కానీ అలాంటివన్నీ విన్నారంటే
సో వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది పిల్లలు డెవలప్ అవుద్ది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఈ మొబైల్లో ఏంటంటే అన్నెసరీ ట్రాక్స్లోకి వెళ్ళిపోతున్నారు ఈ మొబైల్స్లో తీసుకుని. సో అన్నిటికి దూరంగా పెట్టి వాళ్ళకి గుడ్ లైఫ్ ఇవ్వాలి, మనం ఒక హైజీన్ లైఫ్ ఇవ్వాలి, ఒక హైజీన్ క్యారెక్టర్ ఇవ్వాలి వాళ్ళకి. సో దానికి మనం ఈ ఈవెంట్ అనేది స్కూల్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఈ వింటేజ్ కలెక్షన్లో ఒక మట్టి బొమ్మలు వాళ్ళు బాగా అట్రాక్ట్ చేసుకున్నాయండి స్టూడెంట్స్ని. అట్ ద సేమ్ టైం ద కాయిన్స్, నాణాలు. సో అప్పుడు పైసా, 10 పైసలు, 3 పైసలు. సో వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా చూసారండి అవన్నీ. ఇప్పుడు ప్రెసెంట్ మన డిమానిస్ట్రేషన్ అయ్యాక మన మోడీ గారి గవర్నమెంట్లో తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిన కొత్త నోట్లు, ఆధునిక నోట్లే తెలుసు వాళ్ళందరికీ. సో ఆ పైసలు కానీ, ఆ కాగితాలు కానీ, ఆ నోట్స్, ఆ 5 రూపీస్ నోట్స్ అవి చూసి చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు ఎర్నింగ్ ఇప్పుడు డైలీ సంపాదనలో పడిపోయిన ఈ జనరేషన్ అంతా ఒక్కసారిగా మళ్ళీ మాకు స్కూల్ రోజులు గుర్తొచ్చినాయి అండి, మా చైల్డ్హుడ్ గుర్తొచ్చినాయి, మా ఫ్రెండ్స్ గుర్తొచ్చారని చెప్పి వాళ్ళు మాతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. సో ఈ ప్రోగ్రామ్ చేసి మేము ఏం అచీవ్ చేస్తామంటే ద స్పార్కింగ్ స్మైల్ ఆన్ ద గ్రాండ్ పేరెంట్స్ అండ్ పిల్లల ఫేస్ల మీద. ఆ స్మైల్ అన్నది ఎంత మనం ఇచ్చినా సరే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రాదండి. సో అది మేము గ్యాదర్ చేసుకోగలిగాం. ఆ జనరేషన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెథడ్ విత్ మైండ్ అండి. సో తొక్కుడు బిళ్ళ కానీ దాంట్లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అష్టాచమ్మ దాంట్లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మైండ్ అండ్ బాడీ రెండు వర్క్ అవుతాయండి. ఇప్పుడు మ్యాక్సిమం మనకి ఈ మొబైల్స్లో ఏంటంటే కూర్చుని ఆడడం కాకుండా సో అలాంటి గేమ్స్, తొక్కుడు బిళ్ళ, నెక్స్ట్ గూటీ బిళ్ళ, సో అన్ని క్యాలిక్యులేషన్స్ కంప్లీట్ అయిన ఎడ్యుకేట్ ఓరియంటెడ్ గేమ్స్ అండి అవన్నీ. సో అవన్నీ కూడా గ్రాండ్ పేరెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. గ్రాండ్ పేరెంట్స్తో పాటు చిన్న పిల్లలు కూడా చాలా బాగా చేశారు దాంట్లో. సో ఆ గేమ్స్ అన్ని చాలా ఎంజాయ్ చేయడం జరిగింది పిల్లలందరూ కూడా. ఆ రోజు గ్రాండ్ పేరెంట్స్ చేతిలో మొబైల్ ఉన్న ఏ ఒక్క స్టూడెంట్ ఆ మొబైల్ టచ్ చేయకపోవడం అన్నది ఆ ఈవెంట్ ఒక రిజల్ట్. ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఈవెంట్ చేసిన దాంట్లో గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా చాలా ఎనర్జెటిక్ పార్టిసిపేషన్ ఇచ్చారండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాండ్ పేరెంట్ who have participated yesterday in the GPM. సో గోయింగ్ బ్యాక్ ఇన్ లైఫ్ ఈజ్ ఫన్ అన్న ప్రోగ్రామ్కి చాలా జస్టిఫికేషన్ జరిగిందండి. అట్ ద సేమ్ టైం పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ వాళ్ళు అవుట్ ఆఫ్ బుక్, బియాండ్ ద ఎడ్యుకేషన్ అన్న నాలెడ్జ్ నేర్చుకున్నారు. సో మనం చేసే ప్రోగ్రామ్స్, నేను స్కూల్కి చెప్పే ప్రతిదీ ఏంటంటే మనం చేసే ప్రోగ్రామ్ కంప్లీట్గా స్టూడెంట్ నాలెడ్జ్ని ఇంపాక్ట్ చేయాలండి, దాన్ని డెవలప్ చేయాలి. సో ఆ బేస్ ప్రోగ్రామ్స్ ఇంకా చేస్తాను. సో దానికి ఖచ్చితంగా నా పేరెంట్స్ సపోర్ట్ అండ్ నా స్టూడెంట్ సపోర్ట్ ఖచ్చితంగా ఎప్పుడు ఉంటుంది నాకు. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఆల్ ద పేరెంట్స్ ఫర్ గివింగ్ యువర్ వెల్కమ్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.